తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పార్టీ, వాళ్ళ పార్టీ కాదు, సిపిఐ పార్టీ సదస్సుకి వెళ్ళి సిగ్గుండాల కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సిపిఐ పార్టీ సదస్సుకి వెళ్ళి అక్కడికి వెళ్ళి బీజేపీ మీద విమర్శలు. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అంటాడు ఆయన. ఎంత ఒకవేళ రాహుల్ గాంధీ గారి దగ్గర మెప్పు పొందాలన్నా లేదా సోనియా గాంధీ గారి దగ్గర మెప్పు పొందాలన్నా వేరే విధంగా ఉండొచ్చు. కానీ బీజేపీని బ్రిటిష్ జనతా పార్టీని మెప్పు పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన యొక్క దివాళా కోరు రాజకీయానికి నిదర్శనం అది. అరే రేవంత్ రెడ్డి భాయ్, మీ కాంగ్రెస్ పార్టీ స్థాపించింది ఎవరు? బ్రిటిషరు. ఏవో హ్యూమ్ అనే అతను ఇంపీరియల్ సివిల్ సర్వీసెస్లో ఉండేవాడు. ఇంపీరియల్ సివిల్ సర్వీసెస్లో పనిచేస్తూ భారతదేశంలో ఆయన రిటైర్ అయిన తర్వాత 1885లో కాంగ్రెస్ పార్టీని ఆయన స్థాపించాడు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకు 4 విదేశీయులు జాతీయ అధ్యక్షులయ్యారు, అనీబ్ సెంట్తో సహా. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు స్థాపించిన పార్టీ నుంచి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు సిగ్గుందా అని నేను ప్రశ్నిస్తున్నాడు. పార్టీయే బ్రిటిష్ నుంచి స్థాపించారు, బ్రిటిష్ వాళ్ళు స్థాపించింది. అందువల్ల రేవంత్ రెడ్డి గారు భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ ప్రజలు ఆయన పదవి ఊడుతుందని ఒక భయం ఉంది. ఆ భయంతో ఈ రకరకాల విన్యాసాలు, రకరకాల వ్యాఖ్యలు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు మెప్పు పొందడం కోసం చేస్తున్న వ్యాఖ్యలు, ఇది ఏమాత్రం ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగ్గ వ్యక్తి కాదు. ఆయన పార్టీయే బ్రిటిష్ వాళ్ళు స్థాపించిన పార్టీ అనే విషయం ఆయన మర్చిపోయి గురువింద సామెతను గుర్తు చేస్తున్నాను ఆయనకి, రేవంత్ రెడ్డి గారికి.